యేసయ్య నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. హిజ్కియా కనికరింపబడి ఆయుష్ను పొందుకోవడానికి కారణాలు. తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించేవాడిగా ఉన్నాడు. ఉన్నత స్థలములను పడగొట్టి, అంటే విగ్రహ స్తంభములను, దేవత స్తంభములను పడగొట్టిన వాడిగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడిగా ఉన్నాడు. అతడు యెహోవాను హత్తుకున్నవాడిగా, ఆజ్ఞలను గైకొనేవాడిగా ఉన్నాడు. అలా ఉంటున్న హిజ్కియాకు దేవుడు వెళ్ళిన చోటనెల్లా అతనికి విజయమిచ్చేవాడు. ఒక సమయంలో అక్షూరు రాజైన సన్హెరీబు విషయమందు దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర్ర విన్న దేవుడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయేలా చేసింది ఆ ప్రార్థన, హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన. అలాగే యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియా, నీవు మరణమవబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని అనినప్పుడు వెంటనే తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా నీ సన్నిధిలో దేవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేనో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తాన్ని నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు అతని ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ అతనికి అనుగ్రహించి ఉన్నాడు. ఆయన జీవితంలో మనం నేర్చుకునే కొన్ని పాఠాలు ఏమో, ఎవరికి ఏం తటస్థిస్తుందో ఎవరికి తెలుసు. మన బలము మనది కాదు. మన ఆరోగ్యం మీద ఎప్పుడు ఏ రోగం దాడి చేస్తుందో ఎవరికి తెలుసు. వయసుతో పని లేకుండానే మరణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. బ్రతికిన రోజున ఆయన దృష్టికి ఇంపుగా, ఆయనకు ఇష్టంగా బ్రతకగలిగితే చివరి క్షణాల్లో కనికరింపబడతామేమో. ఈరోజు ఈ క్షణం మనది, మరుక్షణం మనది కాదు. ఏ క్షణమున ఏమి జరుగునో ఎవరికి తెలియను. అందుకే హిజ్కియా వలె నీతిని ధరించి మన హృదయంలో ఉన్న విగ్రహములను తీసివేసి ఆయన యందు విశ్వాసముంచి దేవునినే హత్తుకుని ముందుకు సాగుదాం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని వెలిగించేవాడు ఆయన మాత్రమే. ఏ క్షణమున నరులార తిరిగి రెండని పిలుస్తాడో ఎవరికి తెలియదు. ఈ లోకంలో అద్దెకు మాత్రమే మనం ఉంటున్నాం. ఎంత ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం, అంతస్తులు ఉన్నా ఒకరోజు ఎక్కడివి అక్కడే విడిచిపోవాలి. ఎప్పటికైనా మన స్థిర నివాసానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఆయన నరులారా రండి అని పిలిస్తే ఆ క్షణంలో వెళ్ళిపోవాలి. అందుకే మనము ఇక్కడి వారిము కాము, అక్కడి వారిమే అని మర్చిపోవద్దు. ఈ మాటలు మనలో ఆత్మను పెట్టిన దేవుడు గుర్తు చేస్తున్నాడు. బ్రతికితే ఆయన రాక కోసం సిద్ధులలో నూనె పోసుకుని వెలిగించబడి వెలిగిద్దాం. అనేకులను ఆయన పిలిస్తే నీవు అప్పగించిన పనిని నెరవేర్చాను అనగలిగేలా ఆయన పిలుపును స్వాగతిద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.